హలో ఆల్ ఆస్పిరెంట్స్. ఈరోజు మనం ఎంటీఎస్ సిరీస్లో భాగంగా జనరల్ సైన్స్ నుంచి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అయితే చూద్దాము. వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా? వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అతినీల లోహిత కిరణాలను కనుక్కున్న శాస్త్రవేత్త రిట్టర్. మనకి ఇక్కడ కింద టావత్ వస్తుంది. మనకి తెలుగులో టైపింగ్ చేసినప్పుడు కొన్ని మిస్టేక్స్ అయితే వస్తాయండి, క్షమించండి. అతినీల లోహిత కిరణాలు కనుక్కున్న శాస్త్రవేత్త ఎవరు? రిట్టర్. అండ్ అలానే కండరాల నొప్పి పక్షవాతాన్ని నయం చేయడానికి ఉపయోగించే కిరణం ఏది అంటే పరారుణ కిరణాలు. ఏ కిరణాలను యూజ్ చేస్తామండి? పరారుణ కిరణాలను అయితే ఉపయోగిస్తాం కండరాల నొప్పిని నయం చేయడానికి. నకిలీ కరెన్సీ నోట్లని గుర్తించడానికి ఉపయోగపడేవి ఏవి అంటే అతినీల లోహిత కిరణాలు అయితే కరెన్సీ నోట్లను గుర్తించడానికి, ఏవైతే నకిలీ ఉంటాయో వాటిని గుర్తించడానికి ఉపయోగపడుతుంది. అండ్ నెక్స్ట్, వైరస్లను పరిశీలించడానికి ఉపయోగించే మైక్రోస్కోప్ ఎలక్ట్రానిక్ మైక్రోస్కోప్. ఏ మైక్రోస్కోప్ అండి? ఎలక్ట్రానిక్ మైక్రోస్కోప్. సూర్యకాంతి భూమిని చేరడానికి పట్టే కాలము 8 నిమిషాలు. ఇంకా మీకు సెకండ్స్లో కూడా అక్కడ ఆప్షన్లో ఉందనుకోండి, 8 నిమిషాల 20 సెకండ్స్. 8 నిమిషాల 20 సెకండ్స్ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుందన్నమాట. ఓకేనా? నెక్స్ట్, సిమెంట్ తయారీకి కావలసిన ప్రధాన ముడి పదార్థం ఏది అంటే సున్నపురాయి అనేది సిమెంట్ తయారీలో ప్రధాన పాత్ర పోషిస్తుందన్నమాట. ఓకేనా? నెక్స్ట్, సిమెంట్ తయారీలో చిట్ట చివరిగా ఉపయోగించే పదార్థం ఏది అంటే జిప్సం. ఏంటండి? జిప్సం అనే పదార్థాన్ని చిట్ట చివరిలో ఉపయోగిస్తాం సిమెంట్ తయారీకి. జిప్సం రసాయన ఫార్ములా CaSO4 2H2O. జిప్సం యొక్క రసాయన ఫార్ములా. ఈ రసాయన ఫార్ములాస్ అనేవి మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్. జిప్సం రసాయన ఫార్ములా ఏంటండి? CaSO4 2H2O. అండ్ అలానే విరిగిన ఎముకలు సరైన స్థానాల్లో సెట్ చేయడానికి సిమెంట్ పట్టీగా దేనిని ఉపయోగిస్తారు అంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ని అయితే ఉపయోగిస్తారు. నెక్స్ట్, విద్యుత్ బల్బుల దృశ్య పరికరాల తయారీకి ఉపయోగించే గాజు కార్టేజ్ గాజు. ఏ గాజు అండి? కార్టేజ్ గాజునైతే బల్బుల దృశ్య పరికరాల్లో ఉపయోగిస్తారు. సున్నపురాయి లేదా పాలరాయి ఏదైతే ఉందో దాని యొక్క రసాయన నామం ఏంటి అంటే CaCO3. ఏంటండి? CaCO3. అండ్ నెక్స్ట్, చాకలి సోడా రసాయన నామం. చాకలి సోడా రసాయన నామం సోడియం కార్బోనేట్. మన అందరం కూడా చాకలి సోడా రసాయన నామానికి బేకింగ్ సోడా రసాయన నామానికి కన్ఫ్యూజ్ అవుతాము. చాకలి సోడా ఒకసారి చూడండి. చాకలి అంటే ఓన్లీ 3 లెటర్స్ మాత్రమే ఉన్నాయి, 3 అక్షరాలు మాత్రమే. బేకింగ్ నార్మల్గా అనుకోండి 4 అక్షరాలు ఉన్నాయి. ఇలా మనకి ఏదైతే చాకలి సోడా 3 అక్షరాలు ఉన్నదో దానికి మనం సోడియం కార్బోనేట్ మాత్రమే ఉపయోగించాలి, అంటే దాని రసాయన నామం. బేకింగ్ సోడా ఇది మనకి 4 అక్షరాలు అనుకున్నాం కదా, ఇది మనకి బేకింగ్ సోడియం బైకార్బోనేట్. మధ్యలో ఇంకొక లెటర్ అనేది ఎక్స్ట్రా యాడ్ అవుతుంది. ఇలా మీరు గుర్తుపెట్టుకున్నారనుకోండి ఎప్పటికీ మర్చిపోరు. ఆప్షన్ చూసిన వెంటనే గుర్తొచ్చేస్తుంది ఈ ట్రిక్ అనేది. ఓకేనా? నెక్స్ట్, సాధారణ ఉప్పు లేదా టేబుల్ సాల్ట్ యొక్క రసాయన నామం ఏది అంటే సోడియం క్లోరైడ్. ఏంటండి? సోడియం క్లోరైడ్. మనకి ఒక్కొక్కసారి క్వశ్చన్లో సాధారణ ఉప్పు అని అడుగుతారు, ఒక్కొక్కసారి టేబుల్ సాల్ట్ అని అడుగుతారు అనమాట. రెండు కూడా మనకి ఒక్కటే ఆన్సర్ అవుతుంది కాబట్టి చూసుకోండి. నెక్స్ట్, రేడియోధార్మిక జడవాయువు ఏదైతే ఉందో రేడాన్ యొక్క రసాయన సంకేతం ఏది అంటే RN. రేడియోధార్మిక జడవాయువైన రేడాన్ యొక్క రసాయన సంకేతం ఏంటి అండి? RN. నెక్స్ట్, హరిత విప్లవ పితామహుడు నార్మల్ బోర్లాగ్. ఎవరు? నార్మల్ బోర్లాగ్. అదే మనకి భారతదేశ హరిత విప్లవ పితామహుడు ఎవరండి? మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అంటుకట్టే విధానంలో ప్రధానంగా ఉపయోగపడే భాగం ఏది? స్టోలన్. అంటుకట్టే విధానంలో ప్రధానంగా ఉపయోగపడే భాగం ఏది అంటే స్టోలన్. నెక్స్ట్, మీథేన్ వాయువులను ఉత్పత్తి చేసే ప్రక్రియ ఏది అంటే కిణ్వనం. మీథేన్ వాయువులను ఉత్పత్తి చేసే ప్రక్రియ కిణ్వనం అనమాట. ఇక్కడ మనకి అనా వస్తుంది, సారీ అక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ అయితే వచ్చింది. పెన్సిలిన్ను దేని నుంచి తయారు చేస్తారు? శిలీంధ్రాల నుంచి తయారు చేస్తారు. పెన్సిల్ని శిలీంధ్రాల నుంచి తయారు చేస్తారు. గాలిలో 78% ఉండేది ఏది అంటే నైట్రోజన్. గాలిలో 78% ఏముందండి? మనకి నైట్రోజన్ మాత్రమే ఉంటుంది.
నైట్రోజన్ని ఒక్కొక్కసారి మనకి ఆప్షన్లో నత్రజని అని కూడా ఇస్తారు. కన్ఫ్యూజ్ అవ్వద్దు. నైట్రోజన్ నత్రజని అన్న రెండు కూడా మనకి ఒకటే ఆన్సర్ అనమాట. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. మానవ శరీరంలో ఆడమ్స్ యాపిల్ అని ఏ గ్రంథిని పిలుస్తారు అంటే థైరాయిడ్ గ్రంథిని ఆడమ్స్ యాపిల్ అని పిలుస్తారు. ఒక గ్రాము కొవ్వు నుంచి ఎన్ని క్యాలరీల శక్తి విడుదలవుతుంది అంటే 9.3 క్యాలరీలు అనమాట. మనకి అధికంగా దేని నుంచి ఎక్కువ శక్తి విడుదలవుతుంది అని క్వశ్చన్ అడిగే ఛాన్స్ కూడా ఉంటుందండి. కొవ్వుల నుంచి మనకి అధికంగా 9.3 క్యాలరీల శక్తి అనేది విడుదలవుతుంది. ఓకేనా. అండ్ నెక్స్ట్ విటమిన్ ఏ లోపం ద్వారా కంటి కార్నియా పొడిబారడాన్ని ఏమంటారు? మనకి తడిబారడాన్ని ఏమంటారు? పొడిబారడాన్ని ఏమంటారు? లోపం వల్ల వచ్చే వ్యాధులు కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. విటమిన్ ఏ లోపం ద్వారా కంటి కార్నియా పొడిబారడాన్ని ఏమంటాము అంటే జిరాఫ్థాల్మియా అని చెప్పేసి అంటాం. వెరీ ఇంపార్టెంట్ బిట్ అండి. అండ్ నెక్స్ట్ వేడి చేయని పాలను తాగితే వచ్చే వ్యాధి ఏది అంటే క్షయ. మనకి క్వశ్చన్ వేరే విధంగా కూడా అడుగుతారు. పచ్చి పాలను తాగితే వచ్చే వ్యాధి ఏది అన్న క్షయ అవుతుంది. మనకి ఎలా అడిగినా సరే మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. అండ్ నెక్స్ట్ సెల్ బ్రెయిన్ అని దేనిని అంటారు అంటే కేంద్రకం ఏదైతే ఉందో దాన్ని మనం సెల్ బ్రెయిన్ అని చెప్పేసి అంటాం. ఇది మనకి 25 ఇంపార్టెన్స్ బిట్స్ ఇన్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనమాట. మీకు యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నానండి. ఈ వీడియో మీకు నచ్చితే, ఈ సిరీస్ మీకు నచ్చితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, కంటిన్యూ చేయండి అని. ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఆల్ బాయ్.